నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది మెటీరియల్ ఆర్డీఓల పర్యవేక్షణలో ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లడం జరిగిందని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. డిసెంబర్ 5 గురువారం బ్యాలెట్ పద్ధతిలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తదుపరి ఆయా పోలింగ్ సామాగ్రి భీమవరం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మధ్యంతర రిసెప్షన్ కేంద్రానికి తరలించి అదే రోజు రాత్రి బ్యాలెట్ బాక్సు ఇతర పత్రాలు అత్యంత భద్రత మధ్య కాకినాడకు తరలిస్తామని తెలిపారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 9వ తేదీన కాకినాడలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సహాయ రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అత్తిలి మేడబడిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ దశకి వంశీ బుధవారం తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం జరిగే ఎన్నికల పోలింగ్ కేంద్రంలో అత్తిలి మండల పరిధిలో 90 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 5 అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మండల అధ్యక్షుడు మునురు బాలకృష్ణంరాజు అన్నారు. మంచిరెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఉడతల యమున శ్రీలక్ష్మి ఇటీవల ప్రమాదంలో గాయపడడంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 5,000 నగదును బుధవారం ఆమెకు అందజేశారు. అత్తిలి గ్రామానికి చెందిన ఇటీవల పక్షవాతానికి గురైన భద్రాచలం మురళీకృష్ణ అనే వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 5,000 నగదును అందజేశారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ కొరిపల్లి హరి, సంస్థ చైర్మన్ ఆదినారాయణరావు, మాజీ అధ్యక్షులు బోడపాటి సూర్యచంద్రరావు, తోట వెంకట సుబ్బారావు, కోశాధికారి కుక్కల రామారావు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ చెందిన మహా అకాడమీ వారిచే నిర్వహించబడిన రైటివిటీ 2024 హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో రూట్స్ విద్యార్థి నేషనల్ విన్నర్గా నిలిచినట్లు సంస్థ డైరెక్టర్ బి విద్యాకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాంపిటీషన్లో 7వ తరగతి చెందిన రూట్స్ విద్యార్థికి హరిప్రసాద్ నేషనల్ విన్నర్గా నిలిచాడు. 24 మంది విద్యార్థులు స్టేట్ విన్నర్లుగా నిలిచారు. డిసెంబర్ నెల 2వ తేదీన కింగ్కోటి హైదరాబాద్లో భారతీయ విద్యాభవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు మహా అకాడమీ సీఈఓ ఏ మల్లికార్జునరావు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏ రాఘవేంద్ర, తెలంగాణ పూర్వ పోలీస్ డీజీపీ ఏకే ఖాన్ చేతుల మీదుగా విజేతకు ట్యాబ్, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందజేశారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు సంస్థ డైరెక్టర్లు ఎన్ సుధాకర్ వర్మ, ఎల్కే త్రిపాఠి, బి విద్యాకాంత్, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు షేక్ రాజేష్ బాబు, ఎస్ మాధురి, పి సంజా, జి హంసవాహిని, ఎండి ఉజ్మా, ఏ రాజేశ్వరి, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఘంటసాల వెంకటేశ్వర జయంతి సందర్భంగా వావలాల సర్లదేవి ఆధ్వర్యంలో తణుకులోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న ఘంటసాల విగ్రహం వద్ద ఘన్యవాళులు అర్పించారు. ఆర్కెస్ట్రా రాజు షణ్ముఖ విజయ్ ఆయనకు పూలదండలు వేయగా వావలాల సర్లదేవి, సుబ్రహ్మణ్య సిద్ధాంతి, కడియాల సూర్యనారాయణ, కౌరు వెంకటేశ్వర్లు, కామేష్, సింగర్ భాస్కర్, నక్కా రామారావు, ఆకురాది శ్రీనివాస్, నక్కా సుబ్బారావు, బత్తుల వెంకటరమణ, కె శ్యామల, కలాంజల రమణ, జ్యోతి రమణి తదితరులు పూలతో ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ అమృత అమర గాంధర్వ నాయకుడు ఘంటసాలని, ఆయన మన రాష్ట్రంలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని, ఆయన జీవిత చరిత్ర నేటి యువతరం గాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ఘంటసాల విగ్రహం తణుకులో నెలకొల్పడం మా దంపతులు చేసుకున్న పుణ్యమని తెలిపారు. ఆర్కెస్ట్రా రాజు, స్వర్ణాంజలి గాయకుడు భాస్కర్ ఘంటసాల పాటలను వారి మధురగానంతో ఆలపించారు. కడియాల సూర్యనారాయణ, కౌరు వెంకటేశ్వరరావు, సితారై తదితరులు ఘంటసాల జీవిత విశేషాలను వివరించారు. జోహార్ అమర గాయకుడు ఘంటసాల గారు, జోహార్ అమర గాయకుడు ఘంటసాల గారు, భాస్కర్ గారు, నా హృదయంలో నిదురించే చెలి, కలలలోని కవ్వించే సఖీ, మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావి, నా హృదయంలో నిదురించే చెలి, మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వులవానా,
కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన. మనకి తెలిసిన గానగాంధర్వుడు భూలోకంలో కానివ్వండి స్వర్గలోకంలో కానీ మనందరికీ తెలుసున్న తెలుగువారికి అందరికీ సుప్రపరిచయులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారని ఈ విధంగా గురించి తెలియజేసుకుంటూ మరి ఆయన గురించి ఇప్పుడు నేటి తరం చాలా వరకు తెలుసుకోవాలి. ఏ నటుడికి ఆ గొంతుతో పాడుతూ సుమారుగా 1650 సినిమాలకు గాను 14,000 పాటలకు పైబడి పాడి ఆయన పద్మశ్రీ అవార్డు బహుమతులు ఎన్నో అందుకున్నారు. సినీ రంగానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టారు. ఏఆర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా మా సినిమాలకి తెర ఎదర మేమైతే మా హిట్లన్నిటికీ కూడా కారకులు ఘంటసాల గారు అని చెప్పడం కూడా మరి మనం విన్నాం. దేవదాసు సినిమా ఎంత గొప్ప హిట్టో మనందరికీ తెలుసు. కానీ నాగేశ్వరరావు గారు ఆ సినిమా హిట్కి ఎదర నేనైతే వెనక ఘంటసాల గారే అన్నారంటే ఆయన ఒక గొప్పతనాన్ని మనందరం కూడా మరి తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన పాటలు ఎన్నో పాటలు ఈ రోజుల్లో పాడేవాళ్ళు మన తణుకులో కూడా మరి ఉండడం గమనార్థకం. ఈ సినిమా పాటలే కాదు, ఆయన పుష్ప విలాపం అవనివ్వండి, లేదా రాబోయి బంగారు మామ, ఇలాంటి ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసి అన్నీ కూడా బ్రహ్మాండంగా కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ఆయన గాయకుల కిందే కాదు, సుమారు 100 చిత్రాల పైగా సంగీత దర్శకత్వం వహించి అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక గాయకుడు సంగీత దర్శనం వహించి హిట్లు అవ్వడం చరిత్రలో ఎవరూ లేదు, ఏ సినిమా ఫీల్డ్లో కూడా లేదు. కానీ మహానుభావుడు ఒకటి గొప్పతనం ఏంటంటే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడి కింద కూడా పనిచేశాడు. ఆ అదృష్టం బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఎవరికి కూడా దక్కల. కొన్ని లక్షలు ఆ రోజుల్లోనే కొన్ని లక్షలు ఇస్తారన్నా సరే నేను పరమత పాటలు పాడను, నేను హిందువుగానే ఉన్నాను కాబట్టి హిందూ పాటలే పాడుకుంటాను అని చెప్పబట్టి ఆయన ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడిగా ఉండి ఈ రోజు మన అందరం కూడా ఆయనలో దేవుళ్ళు ఆయన్ని కూడా చూసుకొని. తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇరగవరం మండలం రేలంగిలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న గరగస్టీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ నేపథ్యంలో మద్యం షాపులకు బార్లకు సీలు వేయడంతో ముందుగానే మండలంలో వివిధ మద్యం షాపుల నుండి కొనుగోలు చేసి ఫ్రైడే నాడు అధిక ధరలకు విక్రయించే ప్రణాళికలో ఉండగా తణుకు ఎక్సైజ్ శాఖ వారు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ బి లక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ ఎన్ అప్పలస్వామి, కానిస్టేబుల్ జి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.